ఈ బైక్‌ని నాకు రివ్యూ కోసం చింతలపూడి జహీర్ మోటార్ షోరూమ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఐ స్పెషల్లీ థాంక్స్ ఫర్ దెమ్. ఈ వీడియోలో ప్యాషన్ ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ బైక్‌లో డిస్క్ వేరియంట్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ మీద క్లారిటీ అనేది వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైర్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. బ్యాక్ టైర్ సైజ్ అయితే 80/100 అయితే ఉంది. 18 ఇంచ్ వీల్ ట్యూబ్లెస్ టైర్ ఇది. టైర్ అయితే చాలా సన్నగా అయితే ఉంది. బ్యాక్ టైర్ వ్యూ చూడటానికి ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ కూడా 80/100 అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ లో. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఇలా ఉంటుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. రైట్ సైడ్ బ్లూ కలర్ లో ఐ3 ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్ ఈ 2 స్విచెస్ అయితే ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఈ వెహికల్ అయితే ఉంది. యానిమేషన్ అయితే నార్మల్ గానే ఉంది. విజిబిలిటీ అయితే అంతగా లేదు. మై హీరో అనే యానిమేషన్ అయితే ఇక్కడైతే పాస్ అయితే అవుతుంది. స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది. డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. పైన సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. సిగ్నల్ ఇండికేటర్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ అయితే ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ఐ3 లైట్ అయితే ఉంది. న్యూట్రల్ లైట్ అయితే ఉంది. లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది. మోడ్ బటన్ కూడా ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే ట్రిప్ బి మీటర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ నుంచి మొబైల్ ని డైరెక్ట్ గా ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. హీరో రైడ్ కనెక్ట్ యాప్ యూజ్ చేసి కనెక్ట్ అయితే అవ్వాలి. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఉంది. ఈ బైక్ లో సిగ్నల్ ఇండికేటర్స్ అనేవి బల్బుతోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా బల్బే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బైక్ సీట్ గ్యాబ్రల్ అయితే చూడటానికి ఎలా ఉంటుంది. ఈ గ్యాబ్రల్ అనేది పట్టుకోవడానికి కంఫర్ట్ అయితే ఉంటుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బోత్ పిలియన్ అండ్ రైడర్ కి కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బైక్ లో కిక్ అండ్ సెల్ఫ్ రెండు ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. సెల్ఫ్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ బైక్ లో ఫ్రంట్ హెడ్ లైట్ అయితే LED తో ఉంది. DRL కూడా ఉంది. LED లైట్ కాబట్టి నైట్ త్రో అనేది చాలా బాగుంటుంది వెహికల్ లో. ఈ బైక్ లో ఫ్రంట్ అయితే టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. వీటి పర్ఫార్మెన్స్ రెగ్యులర్ యూసేజ్ లో బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో హైడ్రాలిక్ షాక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వీటిని 5 స్టెప్స్ అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ యూసేజ్ లో బాగానే ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 113.2 cc అయితే ఉంటుంది. 9 bhp పవర్ ను 9.7 టార్క్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువే ఉంటుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే బైక్ లో ఉంది. గేర్ రాడ్ అనేది చూడటానికి ఎలా ఉంటుంది. రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే వెహికల్ లో ఉన్నాయి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. ఈ బైక్ లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చైన్ ని 2 కేసెస్ తో క్లోజ్ అయితే చేశారు. ఈ కేసెస్ అనేవి డస్ట్ నుండి చైన్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. సో రెగ్యులర్ గా క్లీనింగ్ అయితే అవసరం లేదు. లేడీస్ కి సేఫ్టీగా లేడీస్ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ ను కూడా వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సీట్ లాక్ ను వెహికల్ కి రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ E20 పెట్రోల్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. దానికి సంబంధించిన బ్యాచింగ్ ట్యాంక్ మీద ఉంది. ఈ బైక్ గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి చూడటానికి. ఎక్స్టెక్ అని పెద్దగా హైలైట్ అయితే చేశారు. రియాలిటీలో ఈ రెడ్ కలర్ అనేది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. ట్యాంక్ మీద 3D బ్యాడ్జింగ్ తో ప్యాషన్ అని హైలైట్ అయితే చేశారు. ఈ వెహికల్ టోటల్ గా 3 కలర్స్ లో అవైలబిలిటీగా అయితే ఉంది. ఆ కలర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బ్లాక్ ఫోర్స్, పోల్ స్టార్ బ్లూ, క్యాండీ రెడ్. ఈ బైక్ క్రాష్ గార్డ్స్ అనేవి చూడటానికి ఇలా ఉన్నాయి. ఈ బైక్ బ్రేక్స్ అనేవి IBS మీద వర్క్ అవుతాయి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారు. ఫ్రంట్ 130 mm సైజ్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అలాయ్ వీల్స్ డిజైన్ అయితే చూడటానికి ఎలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా 130 mm సైజ్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే కొద్దిగా మనీ యాడ్ చేసుకుని డిస్క్ వేరియంట్ అయితే తీసుకోండి. బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సైలెన్సర్ అయితే మ్యాటి కలర్ లో చూడటానికి ఎలా ఉంటుంది. సైలెన్సర్ మీద హీట్ కవర్ అయితే ఉంటుంది. బట్ ఈ వెహికల్ హీట్ కవర్ ని ఫిక్స్ అయితే చేయలేదు. ఓవరాల్ గా బైక్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ అయితే ఉంది. 60 kmpl మైలేజ్ అయితే ఈ బైక్ అనేది ఇస్తుంది. టోటల్ గా ఈ బైక్ అయితే 117 kgs వెయిట్ అయితే ఉంది. బైక్ సీట్ హైట్ అయితే 799 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 168 mm ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 81,000 అయితే ఉంది ఈ బైక్ ది. ఎగ్జాక్ట్ ప్రైజింగ్ కోసం మీ నియర్ బై షోరూమ్స్ కి విజిట్ అయితే అవ్వండి. సో 110 cc ఈ బైక్ ని కన్సిడర్ అయితే చేయొచ్చు. LED లైటింగ్ ఉంది, బ్లూటూత్ ఉంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఉంది, స్పోర్టీ డిజైన్ ఉంది, మైలేజ్ బాగా ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బైక్ కొంచెం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.